హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా అంటే బుధవారం రోజు వ్లాగ్ అయితే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట. ఇంకా అదైతే ఆ రోజు షేర్ చేస్తాను కదండి. ఇంక లక్షవారం అయితే వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు. ఇంక శుక్రవారం మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియో షూట్ చేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి అంటే మధ్యాహ్నం వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంకా నైట్ది అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఇంక్లూడ్ చేద్దాం కదా అలాగని చెప్పేసి ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ వరకు పెడుతున్నాను. ఇంకా వీడియోలో ఎంత అయిపోతుంది కదా అలాగని చెప్పేసి ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకా చూసారు కదా మార్నింగ్ రొటీన్ అంతా ఇంకా అవుతూ ఉందనమాట. అంటే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిందండి. ఇంక అందుకని చెప్పి పూజ అయితే మార్నింగ్ చేసుకోలేదనమాట. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చేసుకుందాం, మళ్ళీ ఇంత హడావిడిగా ఎందుకు చేసుకోవడం అలాగని చెప్పేసి ఇంక మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకోలేదు. ఇంక మార్నింగే అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గర ఇంట్లో కృష్ణుడి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో దీపారాధన అన్నది అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. నేను ఇలా ఇక్కడ దండం పెట్టుకునే లోపలనే నేను అక్కడైతే స్టవ్ పైన ఇంకా పప్పు ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇదండి ఇంక నేను తులసమ్మ దగ్గర కృష్ణుడి దగ్గర దండం పెట్టుకునేసరికి అయితే చెప్పాను కదండి. ఇంకా నేనైతే స్టవ్ పైన ఇంకా ఒకవైపు రైస్ ఇంకోవైపు పప్పు అయితే పెట్టాను. ఇంక ఇక్కడైతే అన్నం అయితే వచ్చేసాను, పప్పు కూడా అయిపోయిందండి. ఇంక తాలింపు అయితే వేసుకోవాలి. ఇదండి ఇంకా ఇక్కడైతే పప్పు అయితే తాలింపు అయితే వేస్తాను. ఇంకా క్యారేజ్ అయితే పెడుతున్నాను అనమాట. మీరు గమనించారో లేదో కానీ నేనైతే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకోలేదండి. ఎందుకు అంటే ఇంక నేను దీపారాధన చేసినా కానీ ఇంకా కోళ్ళు ఇంకా కాకులు అయితే అస్సలు ఉంచనివ్వట్లేదనమాట. ఇంకా ఎందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంక తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకోవట్లేదండి. ఇంకా ఈవినింగ్ అయితే సంధ్యాదీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అప్పుడైతే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఇలా దీపం పెట్టిన వెంటనే అయితే ఇంకా కోళ్ళు లాగేయడం అలా అవుతుందనమాట. ఇంకెందుకు వచ్చింది అలాగని చెప్పి అలా లాగుతుంటే పెట్టిన వెంటనే కొంచెం బాధగా అయితే అనిపిస్తుందనమాట. ఇంక అందుకని చెప్పి మార్నింగ్ అయితే ఇంక తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకోవట్లేదండి. ఇంక ఈవినింగ్ అయితే సంధ్యాదీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇదండి ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే ఎదురిస్తుంది. ఇంక పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక ఎలాగో లేట్ అయింది కదా అలాగని చెప్పేసి ఇక్కడైతే సేమియా అయితే చేస్తున్నానండి. అంటే ఇంకా మా వీధిలో వినాయకుడిని అయితే తీశారు కదా, ఇంకా అక్కడికి కూడా వెళ్దాము ఇంక అందుకని చెప్పి సేమియా అయితే చేస్తున్నాను.
ఇదండి. ఇంక ఇక్కడైతే నెయ్యి అయితే వేసి సేమియా వేయించేసాననమాట. ఇంకా తర్వాత అందులోనే పాలైతే వేసేసి ఇంక ఏమీ వేయలేదనమాట. ఇందులో అయితే సగ్గుబియ్యం గానీ, ఇంకా జీడిపప్పు, కిస్మిస్ ఇవైతే ఏమీ వేయలేదు. ఇంకా ప్లెయిన్‌గా అలా చేసేసాననమాట. కానీ ఇలా అయినా బావుంది. ఇదండి. ఇంక ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి అయితే వేసేసి ఇంక అయిపోయింది కదా! దగ్గర పడిపోయింది అలాగని చెప్పేసి ఇంక తీసి ఇంక బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంక దేవుడికి పెట్టడానికని చెప్పేసి. ఇంక దేవుడి గదిలో కూడా నేనైతే ఏమీ సర్దుకోలేదండి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక చెయ్యి, అక్కడ ఒక చెయ్యి ఎందుకులే అలాగని చెప్పేసి, ఇంకా పూర్తిగా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంక అప్పుడు తాయితీగా, ధీమాగా ఇంక ప్రశాంతంగా దండం పెట్టుకుందాం గదా! అలాగని చెప్పి. ఇదండి. ఇంక ఫైనల్‌గా పూజ అంతా గూడా చాలా ప్రశాంతంగా అయితే అయిందనమాట. చాలా అనిపించింది. ఒక్కొక్కసారి లేట్ అయినా గానీ చాలా ప్రశాంతంగా అయితే అవుతది గదా! పూజ అయితే. మనం మార్నింగే చేసేసుకోవాలి, ఇంకా పలానా టైంకే చేసేసుకోవాలని చెప్పి కంగారుగా చేసుకున్నా గానీ అదైతే అంత భక్తితో అయితే చేయలేమని అయితే అనిపించదనమాట. ఇప్పుడైతే గానీ లేట్ అయినా గానీ చాలా ప్రశాంతంగా అయితే జరిగిందనమాట. ఇంక అనుకోకుండా ప్రసాదం గూడా చేశాను. అదేనండి. ఇంక సేమియా అయితే చేశాను గదా! ఇంక ఇప్పుడైతే పూజ అంతా గూడా చాలా చక్కగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. చాలా అనిపించింది. ఇంక దేవుడి రూమ్ అంతా చూసుకునేసరికి అయితే మాత్రం చాలా అనిపించింది. ఇదండి. ఇంక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని, ఇంకా మా వీధిలో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నానని చెప్పాను గదండీ! ఇంక అప్పటికి లేట్ అయింది గదా! ఇంక అక్కడ ఎవరు ఉండరు గదా! అలాగని చెప్పేసి ఇంకా నైవేద్యం అయితే కొంచెం తీసుకొని వెళ్తున్నాను. ఇంక పసుపు, కుంకుమ, ఇంకా అగరబత్తి అయితే తీసుకొని వెళ్తున్నాననమాట. ఇంకా అక్కడ కూడా దండం ఇక్కడ పూలయితే లేవు కదండీ! మధ్య దారిలో అయితే ఇంకా పిన్ని వాళ్ళ చెట్లకైతే ఉంటే ఇంకా అక్కడైతే కోసుకున్నాను. ఇంక ఇదొచ్చేసి నీల గోరింటాకు చెట్టు మా ఇంటి దగ్గర ఉందనమాట. దానికి పూసిన పువ్వు చాలా బాగుందనమాట చూడడానికైతే మాత్రం. ఇదండి. ఇంక గుడి దగ్గర కూడా దండం పెట్టేసుకొని కొంతసేపు అలా కూర్చుని ఇంక అప్పుడైతే ఇంటికైతే వెళ్ళాననమాట. చాలా అనిపించిందనమాట. ఫ్రైడే రోజైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఎందుకో ఆ రోజు చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదండి. ఇంక గుడి దగ్గర నుంచి వచ్చిన వెంటనే అయితే టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ టిఫిన్‌కి అని చెప్పేసి ఇక్కడ పప్పు ఇంకా ఇడ్లీ నూకైతే ఉంటది కదా! ఇంక అదైతే నానబెట్టుకున్నాననమాట. ఇదండి. ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానని చెప్పాను కదా! ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం అయితే లంచ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంక పప్పు, టమాటో, ఆవకాయ పచ్చడి అయితే వేసుకొని
ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంక దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.